చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా మరి రెండో వాక్యాన్ని మేము వినుచుండగా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలు, మా జీవితాలు తెరవండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, పురికొల్పి, ప్రోత్సహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తెలుగులో లుదియా అంటారు, ఇంగ్లీష్లో లిడియా అంటారు. కనుక లుదియా విశ్వాసం మరియు ఆతిథ్యానికి మాదిరి కలిగిన మహిళ. లుదియా ఎవరంట? అంశం ఏమిటంటే లుదియా విశ్వాసానికి మరియు ఆతిథ్యానికి మాదిరి కలిగిన మహిళ. కనుక అపోస్తల కార్యము 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదివాం. ఇక్కడ ఈ అధ్యాయంలో చూసినట్లయితే పౌలు యొక్క దర్శనం, దేవుడు పౌలుకు ఒక దర్శనం ఇచ్చాడు. అన్నాడు, ఇదిగో నువ్వు ఫిలిప్పుకు వెళ్ళు. కనుక పౌలు దేవుని యొక్క దర్శనం పొందుకున్న తర్వాత ఫిలిప్పుకు ప్రయాణమై బయలుదేరాడు. కానీ మనం 16వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు 16వ అధ్యాయంలో. కనుక దేవుడు పౌలుతో మాట్లాడాడు, పౌలుకు దర్శనం ఇచ్చాడు, నువ్వు ఫిలిప్పుకి వెళ్ళు, అక్కడ మరి కొన్ని కార్యాలు జరగాలన్నాడు. ఆయన ఫిలిప్కు రావడం వల్ల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఆ అధ్యాయం అంతా చాలా చక్కగా రాశారు. అంతేకాకుండా మనం అన్ని విషయాలు కాదు కానీ లుదియా గురించి నేర్చుకుందాం. లుదియా నది తీరాన మరి పౌలుకు ఎదురుపడ్డట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసం కలిగిన స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలని కోరుకునే యువకులు మరియు పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మరి లుదియా యొక్క జీవితంలో కూడా చూస్తున్నాం. ఒక దైవజనరాలు ఇట్లా అంటుంది. ఆమె పేరు ఎలిజబెత్ ఇలియాట్. ఆమె ఈ విధంగా అన్నది ఆమె స్టేట్మెంట్ ఏమంటుందంటే, నేను స్త్రీని అనే వాస్తవము నన్ను భిన్నమైన క్రైస్తవురాలుగా మార్చలేదు. ఆమె ఏమంటుంది? నేను స్త్రీని అనే వాస్తవము నన్ను భిన్నమైన క్రైస్తవురాలుగా మార్చలేదు, కానీ నేను క్రైస్తవురాలనే వాస్తవము నన్ను భిన్నమైన స్త్రీని చేస్తుందన్నది. నిజమే. ఏమంటుందామే? నేను క్రైస్తవురాలని అనే వాస్తవము నన్ను భిన్నమైన స్త్రీని చేస్తుంది. కనుక లుదియా అంటే అందమైనది. పేర్లు అర్థమైంది, అందమైనది లేదా గొప్ప అనే అర్థాన్ని ఇస్తుంది. కనుక ఆమె పేరులో అర్థాన్ని చూసాం, అందమైనదని. లుదియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క కొన్ని వచనాల్లో ఆమె జీవితం గురించి రాయబడ్డది. ఆమె మొట్టమొదటిగా పనిచేసే మహిళగా కనబడుతుంది, అవునా కదా? పనిచేసే మహిళ అనగా వ్యాపారవేత్త, వ్యాపారం చేసుకునేది. ఆమె ఇంట్లో కూర్చునేది కాదు. ఇంటి పోషణ జరగాలంటే ఆమె వ్యాపారవేత్త, ఆమె పనిచేసే మహిళ, అనే కదా? మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో మనం ఏమంటామంటే ఈ మహాపట్టణము మెగా సిటీ ముంబైలో ఇరువురు పనిచేస్తేనే కదా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కానీ, పిల్లలకు మంచి భవిష్యత్తు కానీ, తర్వాత మంచి పునాది కానీ వేయవచ్చు. అంటే ఆర్థికంగా, కానీ ఆత్మీయంగా కూడా చాలా అవసరం, సంఘానికి కూడా రావాలి. కనుక ఇక్కడ లిడియా గురించి చూసినట్లయితే ఆమె పనిచేసే మహిళగా చూస్తున్నాం. కష్టజీవి, కష్టపడే ఒక మహిళ. కనుక ఆమె ఏం పని చేసేది? ఇళ్ళలో పని కాదు. ఆమె చేసేది ఏంటంటే ఊదా విక్రేతి, అనగా ఊదా రంగును ఆమె విక్రేతి చేసేది. అనగా అనుభవం కలిగిన మహిళ. ఈ యొక్క వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి మహిళ. ఆమె ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి ఈ యొక్క వ్యాపారం చేస్తూ ఉంది. అయితే లిడియా పనిచేసే మహిళ. ఆమె తన సొంత వ్యాపారాన్ని కలిగి ఉంది. చిన్నదైనా పెద్దదైనా వ్యాపారమే. కొట్టు షాప్ కిరాణా షాప్ అయినా వ్యాపారమే. కనుక ఆమె ఏం చేస్తుంది? సొంత వ్యాపారాన్ని కలిగి ఉంది. ఆమె ఊదా రంగు వస్త్రము అమ్మేది, ఊదా రంగు వస్త్రము. కనుక ఊదా రంగు వస్త్రం ఉత్పత్తి చాలా శ్రమతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అది చాలా శ్రమతో కూడుకున్నది, అంత సులువుగా ఈజీగా కాదు, చాలా కష్టపడాలి. అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అంతేకాకుండా సహనంతో కూడిన పని. అది చేయాలంటే సహనం కూడా ఉండాలి. అందుకే లిడియా ఏం చేసేదంటే, లిడియా గమనించినట్లయితే ఆమె ఇంటి వెలుపల మరి ఇంటి లోపల పనిచేసే ఆధునిక మహిళను గుర్తు చేస్తుంది. ఈరోజు ఆధునిక మహిళలు ట్రైన్లలో చూస్తుంటాం, చాలామంది స్త్రీలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం పని చేసుకొని వస్తుంటారు, కష్టపడతారు. ఎవరి కొరకు? కనుక
భర్త కష్టం సరిపోక మరి ఇరువురు కష్టపడతారు. అయితే వాళ్ళని ఏమంటారంటే, ఈ రోజుల్లో వాళ్ళని ఏమంటారంటే మోడ్రన్ లేడీస్, లేదా వాళ్ళని ఏమంటారంటే ఆధునిక మహిళలు. ఈనాటి కాలంలో ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది పని చేస్తూ ఉన్నారు. నేను పని చేయడం రైట్ రాంగ్ అని చెప్పడం లేదు, కానీ నేను ఇక్కడ లిడియా గురించి చెప్తా ఉన్నాను. లిడియా కూడా ఆమె ఇంటి వెలుపల మరి ఇంటి లోపల పనిచేసే ఆధునిక మహిళగా మనం చూస్తున్నాం. కనుక లిడియా వివాహ విషయం గురించి మన బైబిల్లో రాయబలేదు, మరి పిల్లలు ఉన్నారా అనే బైబిల్ చెప్పబడలేదు. కానీ ఆమె బహుశా కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా మనం చివరి వచనం చదవండి. దయచేసి 13 వచనం చదివాం కదా, ఇప్పుడే 15 వచనం చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారును, చాలండి, ఆమెయు ఆమె ఇంటి వారును అంటే ఇంటి వారు ఉన్నారు. భర్త ఉన్నాడో లేడో కానీ పిల్లలు అయితే ఉన్నారు, ఇంటి వారు ఉన్నారు. కనుక బైబిల్లో అంత స్పష్టంగా రాయలేదు ఎంతమంది పిల్లలు ఆమెకు, మరి భర్త ఉన్నాడా, పిల్లలు ఎంతమంది రాయాలి, కానీ ఇంటి వారు అనే మాట చూస్తున్నాం. కనుక ఆమెకు ఇంటివారు అనే వారు ఉన్నారు. కనుక ఒకవేళ లిడియా కూడా వెలుపల మరి ఇంట్లో పనిచేసే ఆమె స్త్రీ అయితే, మరి ఆమెకు ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే, మరి లిడియా తన పిల్లల్ని పెంచే బాధ్యత కలిగి ఉంది అనే కదా. ప్రతి తల్లి ఏం చేయాలి? పిల్లల్ని పెంచే బాధ్యత తల్లి పైన ఉంటుంది. అయితే మరి ఆమె ఇంటికి మరి హాజరు కావాలి. అంతేకాకుండా నేడు మహిళలు చాలా బాధ్యతలు ఉన్నాయి. నేటి మహిళలు చూసినట్టు చాలా బాధ్యతలు ఉన్నవి. వాళ్ళకి చాలా బాధ్యతలు ఏమున్నవి? వారు తమ భర్తలకు మంచి భార్యలు కావాలని ప్రయత్నిస్తుంటారు. మంచిదే, అవునా కదా? మంచి భార్యలుగా ఉండాలని ప్రయత్నించాలి. కనుక భార్య యొక్క ధర్మం, భార్య యొక్క బాధ్యత ఆమె నమ్మకంగా నిర్వహించాలి కుటుంబంలో. రెండవది అంతేకాదు, ఒక భార్య భర్తకు మంచి భార్య కావాలనే ప్రయత్నించడమే కాదు, రెండోది వారు ఏం చేస్తారంటే వారు పిల్లలకు మంచి తల్లిగా ఉండాలనుకుంటారు. అవునా కదా? తల్లులు ఎలా ఉండాలి? మంచి తల్లులుగా ఉండాలి, పిల్లల పట్ల మంచిగా ఉండాలి. అదే కదా చూస్తున్నాం. కనుక పిల్లల చేత ప్రేమింపబడాలి, పిల్లల చేత ధన్యురాలు అని అనబడాలని 31 సామెతలు 31 అధ్యాయంలో చూస్తున్నాం. వారు ఏం చేస్తారంటే తల్లిని ధన్యురాలు అంటారు. ఎందుకంటే ఆ తల్లి గర్భాన మేము పుట్టినందుకు, ఆ తల్లి యొక్క క్రమశిక్షణలో మేము పెరిగినందుకు, ఆ తల్లి యొక్క బోధలు మేము విన్నందుకు ధన్యురాలు అని పిల్లలు తల్లిని దీవించాలి. ఎంతమంది పిల్లలు తల్లిని దూషిస్తున్నారు, తిట్టుకుంటున్నారు. కనుక వారు మంచి తల్లులుగా అనగా వారి పిల్లలకు మంచి తల్లిగా ఉండాలి. అంతేకాదు ఆమె తన పనిలో మంచి ఉద్యోగస్తురాలుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఏ పని అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఇంట్లో అయినా బయట అయినా ఎలా ఉండాలి? నమ్మకస్తురాలుగా ఉండాలి. మనుషులు మనం చూడాలని, మనుషుల చేత మెప్పు పొందాలని, భర్త చేత శబాష్ అనిపించుకోవాలని కాదు, కానీ దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవునికి భయపడాలి. ఏ పని చేసినా దేవునికి భయపడి చేయాలి. అది చాలా చాలా ముఖ్యమైనది. కనుక ఈ యొక్క ఆధునిక కాలంలో స్త్రీలు మరి చూసినట్లయితే వాళ్ళకు సమయమే లేదు, గంటలు లేవు. ఎందుకంటే వారికి చాలా పనులు ఉన్నాయి. ఉతకడానికి బట్టలు ఉన్నవి, అంతేకాకుండా సిద్ధం చేయడానికి భోజనం ఉన్నవి, మరి హాజరు కావాల్సినటువంటి పిల్లలు కార్యకలాపాలు వారు నిమగ్నులై వారికి ఎంతో జాబితా, అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. నేను పోయిన వారం చెప్పాను మంచి తల్లుల గురించి, స్త్రీల గురించి వారు నేర్చుకున్నాం. అయితే వారు కూడా కష్టజీవులే, కష్టపడుతుంటారు. పురుషులు 8 గంటలు చేస్తే వారు 12 గంటలు 14 గంటలు చేయాలి. అవునా? 12 గంటల దాకా చేస్తూనే ఉండాలి. ఆ పని ఒడవదు, ఆ దంగదు, పని అయితేనే ఉంటుంది. ప్లేట్లు పడుతూనే ఉంటుంది, కడుగుతూనే ఉండాలి. కడిగింది కడగాలి, పెట్టింది పెట్టాలి, వండింది వండాలి. వాళ్ళ పనులు ఎలాంటివి అంటే అది ఎండ్ లేని పని, అంటే ఎండ్ ఉండదు దానికి, ఒక పనికి సమయం అలాంటివి ఏమి ఉండదు. కనుక అందుకే స్త్రీలను చిన్న చూపు చూడకూడదు. వాళ్ళు కూడా పని చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే తల్లిగారింటికి వెళ్తారో అప్పుడు ఆ లోపం అనేది అక్కడ కనబడుతుంది. అవునా? ఈ మధ్య ఏమైందంటే కొద్దిమంది ఏం చేస్తారంటే వెళ్తే వెళ్ళని ఏముంది, అన్నీ స్విగ్గీ నుండి ఆర్డరు, జొమాటో నుండి ఆర్డర్ వస్తూ ఉంటాయి కదా. ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది, రకరకాల భోజనాలు వస్తాయి. భార్యని మర్చిపోతారు, ఫుడ్ బయట నుండి వచ్చి తినుకుంటే దానికి అలవాటు అవుతారు. కానీ అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ మేము చూస్తున్నాం ఏంటంటే పని చేసే మహిళగా చూస్తున్నాం. కష్టపడాలి, అందరూ కష్టపడాలి. మనం చూస్తూ ఉంటాం కదా, ఇట్లా వస్తుండగా మనం ఇక్కడ చూస్తుంటాం. కొద్దిమంది సమ్మర్లో పూసలు అలా అల్లడము, ఆ తర్వాత స్విచ్ బోర్డులకు వైర్లు పెట్టడం, ఇలాంటి పనులు పార్ట్ టైంగా. అది పెద్ద సంపాదన కాదు, దాంతో కూరగాయలు పాలు అలా నడిచిపోతుంది. తప్పేం కాదు, ఇంట్లో కూర్చొని పని చేసుకోవడం తప్పేం కాదు. ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా కరిక్యులం. కనుక
రెండో చూస్తున్న ఈమెలో ఉన్నటువంటి లక్షణం రెండోది సంపన్న మహిళ. అవునా కదా? పని చేసినప్పుడు ఏమవుతుంది? చేతిలో డబ్బులు ఉంటుంది. సంపన్నత అనే డబ్బు కనుక సంపన్నము మరియు స్వతంత్రము కలిగినటువంటి మహిళగా చూస్తున్నాం. ఆమె సంపన్నత అంటే డబ్బు ఉంది చేతిలో, స్వతంత్రం కూడా ఉంది. కనుక మరి ఇక్కడ చూసినట్లయితే 31 సామెతలు 31లో కూడా చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుందంట? పనివారికి ఆమె పనిని ఇస్తుంది. కనుక ఆమె తన సొంత చేతులతో కష్టపడి పనిచేసి డబ్బు కూడబెడుతుంది. ఆ డబ్బుతో వ్యాపారం చేస్తుంది, ఆ డబ్బుతో పొలాన్ని కొంటుంది, పంటను పండిస్తుంది. కనుక సంపన్న మహిళ. ఈ రోజుల్లో చూసినట్లయితే కొంతమంది స్త్రీల దగ్గర డబ్బులు ఉండవు. ప్రతి విషయంలో భర్తలపైన ఆధారపడి ఉండాలి. అవునా కదా? డబ్బులు ఇవ్వు అంటారు. వాళ్ళు ఎందుకు, ఏంటి, ఎక్కడ, ఏం చేసావు, ఆ రోజు ఏం చేస్తావు, ఇదేం చేస్తావు, అది ఏం చేస్తావు అని వాళ్ళు దబాయించి మాట్లాడడం. వీళ్ళు అడగలేక అలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఒకవేళ మీరు పని చేస్తుంటే డబ్బులు మీ దగ్గర ఉంటాయి కదా మీ చేతిలో, అని మీరు వెళ్ళి చేయమని కాదు, దయచేసి నేను మేము ప్రోత్సహిస్తలేను. కానీ అట్లా చెప్పేది ఏంటంటే, కొద్దిమంది పని చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? భర్తలకు ఇంట్లో యజమాని తెచ్చిస్తారు. అది బిబ్లికల్గా వాక్యానుసరమైంది. కనుక ఇక్కడ లుది ఏం చేస్తున్నాము? ఎక్కడ వ్యాపారం ఉందా మీకు? ఫిలిప్ అనే పట్టణంలో, ఆ యొక్క మంచి పెద్ద పట్టణంలో ఆమె ఒక సంపన్న వ్యాపార మహిళ. కనుక మరి అక్కడ ఊదా రంగు, ఆమె వ్యాపారం ఏంది? ఊదా రంగు వస్త్రాలు అమ్ముకోవడం. ఇది ఎవరు కొనుక్కుంటారు? చాలా డబ్బున్న వాళ్ళే కొనుక్కుంటారు. ఎందుకంటే రాజరికంలో ఉన్న సంబంధికులు లేదా రాజులు, ధనవంతులు మాత్రమే ఇలాంటి ఊదా వస్త్రములు కొనుగోలు చేయగలరు. మనం కూడా కొన్ని షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని వస్త్రాలు తట్టు వెళ్ళాం. ఆ తట్టు చూడం. ఎందుకంటే రేట్లు 7,000, 8,000, 10,000, 12,000. ఆ తట్టు చూడం. ఎందుకంటే అది మనకు సంబంధమే లేదు, మన లైనే కాదు. కనుక అలాంటి ఆ రోజుల్లో ఊదా రంగు అంటే తెలుసు కదా. ఊదా రంగు ఎవరు? అలాంటి మంచి సన్ననార బట్టలు, వస్త్రాలు వేసుకునేవాళ్ళు రాజులు, డబ్బున్న వాళ్ళు. ఈరోజు కూడా డబ్బులున్న వాళ్ళు మంచి విలువైన బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు ఉన్నవి వేసుకుంటారు, తప్పేం కాదు. అది వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇష్టము, వాళ్ళ సొమ్ము, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనం ప్రశ్నించడానికి ఎవరము? కనుక అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ కేవలము డబ్బున్న వారే, రాజులు మరి సామంతులు ఇలాంటి వారు ఆ వ్యాపారం, ఆ డబ్బులు కొంటారు. కనుక డబ్బు చాలా ఉండేది ఆమె చేతిలో. ఆ వ్యాపారం అలాంటిది. నువ్వు బంగారు వ్యాపారం చేస్తున్నావు అనుకో, నీ చేతిలో డబ్బులే డబ్బు. అవునా కదా? నువ్వు ఇది ఏం మన అంటే బంగారు అమ్ముతారు కదా, ఇది ప్లాస్టిక్ బాటిళ్ళు, డబ్బలు, ప్లాస్టిక్ బాటిల్ చేసి అంతే చేతిలో డబ్బులు ఉండవు. ఎందుకు? తక్కువ. అది క్వాలిటీ కానీ ఆ వ్యాపారం అలాంటిది. బాటిల్ వెతకడము, బంగారు వాళ్ళ అనుకుంటా ఇల్లింటికి తిరగడము, డబ్బాలు, ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు చేతిలో ఉంటాయి. కానీ బంగారం కానీ ఇలాంటి విలువైన వస్తువులు వ్యాపారం చేసే వారి దగ్గర డబ్బులు చాలా ఉంటాయి. కనుక ఈమె మరి అలాంటిది. కనుక చాలా సంపన్నంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తగా చూస్తున్నా. ఆమె తన వ్యాపారంలో సంపన్నంగా ఉందని మనం నమ్మొచ్చు. తప్పనిసరిగా విశాలమైన ఇంటి కలిగి ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉండొచ్చు. డబ్బులు నవ్వి ఇల్లు కట్టించి. ఎలా తెలుసా మీకు పెద్ద ఇల్లు ఉందని? పౌలు ఏం చేసి శిలని పిలిపించి ఇంటికి రమ్మని గది ఏర్పరిచింది. పెద్ద ఇల్లు ఉంది, రండి మా ఇంటికి, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో తినండి, రెస్ట్ తీసుకోండి. గదులు లేకుండా ఎందుకు పిలుస్తారు? ఒక చిన్న రూమ్ అంటే పిలుస్తారా? పడుకోమంటారా? ఉంది రమ్మ. ఎందుకంటే డబ్బు ఉంది, ఇల్లు, ఆస్తులు ఉన్నవి. ఆమె సంపన్న మహిళ. కనుక చూడండి దయచేసి ఇక్కడ చూసి ఆమె కుటుంబానికి మరియు ఆమె సేవకులకు తనంతట తగినంత పెద్దది. కనుక ఆమె ఇంట్లో పని మనుషులు ఉన్నారు, పనివారు ఉన్నారు. మరి లుదియా ఆమె చేసుకోవడానికి సేవకులు, ఆమె పని చేయడానికి సేవకులు కూడా ఉన్నారు. కనుక ఆమె మిషనరీలు అనగా పౌలు శీలలకు బస చేయడానికి ఒక గది కూడా ఉంది. ఆ రోజుల్లో గది ఉండడం అంటే డబ్బున్న వాళ్ళకే ఉండేది. మొట్టమొదటి ఏం చూసాం? ఆమె ఎలాంటి మహిళ? పని చేసే మహిళ. రెండవది సంపన్న కలిగిన మహిళ. మూడవది ఆరాధించే మహిళగా చూస్తున్నాం. చూడండి 13వ వచనం చదవండి దయచేసి. 13వ వచనం. చాలండి. ఇక్కడ దేవుణ్ణి వెతకడము. ఆమె అంత పని బిజీలో ఉన్నప్పటికి కూడా, వ్యాపారం ఉన్నప్పటికి కూడా దేవునికి సమయం కేటాయించింది. అనగా దేవుని సమయాన్ని దొంగలించడం సరైనది కాదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. నీ పని చేసుకోవాల్సిన సమయం నువ్వు పని చేసుకో. కనుక దేవుని వెతకడము. కొద్దిమందికి అన్నీ ఉంటవి కానీ దేవుడు ఉండడు ఇంట్లో. శాంతి ఉండదు, సమాధానం ఉండదు.
పిల్లలు ఉండరు, కొరత, ఇవన్నీ కొరతలే. కానీ వాళ్ళు గ్రహించరు ఏంటంటే, అయ్యో ఏదో ఒకటి లోపం ఉంది మా కుటుంబంలో, అసలు దీనికి కారణం ఏమిటి, దీనికి మూల కారణం ఏమిటి తెలుసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి ఇంత కూడా ఉండదు. ఒక వ్యక్తి అంటున్నాడు, సార్ మాకు అన్నీ ఉన్నాయి సార్. అయితే ఏం లేదు, అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు అంటున్నాడు. డబ్బు ఉంది కానీ శాంతి లేదు అంటున్నాడు. శాంతి కొనుక్కుంటే దొరికేది కాదు కదా మార్కెట్లో. దేవుడు ఇవ్వాలా, సమాధానం దేవుడు ఇవ్వాలా, శాంతి దేవుడు ఇవ్వాలా. కనుక మనం కొన్ని కొనుక్కోవచ్చు కానీ కొన్ని కొనుక్కోలేము. నువ్వు ఒక మంచి పరుపు కొనుక్కోవచ్చు, 20,000 పరుపు కొనుక్కోవచ్చు, 30,000 స్ప్రింగ్ బెడ్ కొనుక్కోవచ్చు, కానీ నిద్ర నువ్వు కొనుక్కోగలవా? నిద్ర ఇచ్చే దేవుడే. కొద్దిమంది నిద్ర పట్టదు, కొద్దిమంది ఇలా బయట పడుకుంటే నిద్ర వస్తుంది, రాత్రులు అలసిపోతారు కనుక. నిద్ర ఇచ్చేది దేవుడు కనుక ఆ విలువైన విషయాలు మనం మర్చిపోతాం. అందుకని దేవుని వెతకడం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రార్థన స్థలానికి హాజరు కావడం అనేది చూస్తున్నాం. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అది 6 చదవండి దయచేసి, అది 13వ వచనము, గట్టిగా చదవండి. 13వ వచనము, 16వ అధ్యాయం 13వ వచనము. విశ్రాంతి దినమున జరుగును అనుకొని, చాలండి, ప్రార్థన స్థలానికి ఆమె అక్కడ హాజరు కావడానికి వచ్చి, అక్కడ జరుగునని అనుకొని అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నది కనుక ఆధ్యాత్మిక సత్యాలను బహిరంగత చూస్తున్నాం. ఎంత చక్కటి ఆశ ఉంది చూడండి. ఆమె ఆ నది తీరానికి వచ్చింది, ఎందుకంటే అక్కడ ప్రార్థన జరుగునేమో కనుక ఆధ్యాత్మిక సత్యాల్ని ఆమె తెలుసుకోవాలనే ఆశ ఉంది చూడండి. మరి యూదులకు తగినంత పెద్ద కాలనీ అక్కడ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఫిలిప్పీలో యూదులు కూడా ఉన్నారు. ప్రార్థన మందిరం స్థాపింపడానికి తప్పనిసరిగా కలిగి ఉండాలి. కనుక ఫిలిప్పీలో చాలా తక్కువ, మరి అంతమంది యూదులు ఉన్నారు, తక్కువ మంది అయినా యూదులు ఉన్నారు. ఎందుకంటే స్త్రీలు నది ఒడ్డున ప్రార్థన కోసం కలుసుకున్నారు. ఇక్కడ నది ఒడ్డున కలుసుకున్నారు. కనుక నిజానికి లిదియా దేవుణ్ణి ఆరాధించేది. ఆమె ఒక మతపరమైనటువంటి మహిళ, భయభక్తులు కలిగినటువంటి మహిళగా చూస్తున్నాం. లిదియా విశ్వసించే అన్యురాలు, ఆమె ఒక అన్యురాలు. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మనము భక్తి కలిగిన మహిళ లేదా విశ్వాసం కలిగిన మహిళలు అంటే కేవలం క్రైస్తవులే కాదు, అన్యుల్లో కూడా ఉన్నారు. కర్జత్లో జైన్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది జైన్ మతస్థులు. వాళ్ళ సంవత్సరానికి 2-3 ప్రోగ్రాంలు అవుతూ ఉంటుంది. అదేం ప్రోగ్రాం అంటే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బిడ్డల్ని ఏం చేస్తారు, వాళ్ళ జైన్ మతంలో అంటే ఇచ్చేస్తారు, డెడికేట్ చేసేస్తారు వాళ్ళను కంప్లీట్గా. దానికి అంటే వాళ్ళకి ఈ లోకంతో సంబంధం ఉండదు, ఫ్యామిలీతో సంబంధం ఉండదు, తెల్ల బట్టలు వేసుకుని వెళ్తారు, అలా దానికి ఇచ్చివేయడము, సన్యాసిగా మారిపోతుంటారు. కనుక ఒకవేళ మనకంటే భక్తి కలిగిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, అన్యులు, నిష్ఠ భక్తి దేవుని పట్ల శ్రేష్ఠ కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈమె అన్యురాలు, కానీ భక్తి కలిగిన స్త్రీ, కానీ నిజమైన దేవుని ఇంకా ఎరగనిది. కనుక ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఆమె యూదా దేవునిలో, ఆమె కొంతమంది యూదులతో పాటు కూడా మరికొందరు దేవునికి భయపడే అన్యజాతి స్త్రీలతో కూడుకుంది. ప్రార్థన కోసం అక్కడికి నది యొద్దకు ఆమె వచ్చినట్లుగా చూస్తున్నాం. రక్షింపడాలంటే దేవుని నమ్మడం మాత్రమే కాదు, సరిపోదు. కనుక దేవుని కలిగి ఉండాలి, దేవుని మనలో కలిగి ఉండాలి. దేవుని నమ్మడం గొప్ప విషయం కాదు. యాకోబు ఏమంటున్నాడు 2వ అధ్యాయంలో, దేవుని నమ్ముచున్నావా, మంచిదే, దయ్యములు కూడా నమ్ముచున్నవి, భయపడుచున్నవి, అదేం గొప్ప విషయము. దేవుని నమ్మడం కాదు, కానీ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి, అనుభవం నువ్వు కలిగి ఉండాలి, నీ హృదయంలో క్రీస్తుని కలిగి ఉండాలి. కనుక కేవలం నమ్మడం ద్వారా కాదు, కానీ కేవలం మరి నువ్వు కలిగి ఉన్నప్పుడే రక్షింపబడతావు. చాలామంది యేసు ప్రభు ఎవరో తెలుసు వాళ్ళకు, కానీ వారి హృదయాల్లో లేడు. యేసుక్రీస్తు పట్ల సానుభూతి కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు మంచివాడు అంటారు, యేసుక్రీస్తు ఏ అన్యాయం చేయలేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరి ఆయన నమ్ముకున్నావా, ఆయన నీ హృదయంలో స్వీకరించావంటే ఇంకా లేదు. యేసుక్రీస్తు నువ్వు ఎరగడం కాదు, కానీ యేసుక్రీస్తుకు నువ్వు తెలిసి ఉండాలి. కనుక ఇక్కడ చూస్తాం, ముందుకెళ్దాం, ఇక్కడ గమనిద్దాం కొన్ని వచనాలు. పౌలు ఏమంటూ చూడు, రోమా 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సోదరులారా, చదవండి దయచేసి.
మూడవ వచనం. చూసారా, పౌలు యొక్క అభిలాష, పౌలు యొక్క కోరిక, ఆయన ప్రార్థన ఏంటంటే తన ప్రజలు ఇశ్రాయేలు కూడా రక్షణ పొందాలని కోరిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారు స్వనీతిని ఆధారం చేసుకున్నారు, దేవుడి నీతిని పక్కన పెట్టారు. అందుకే ఇక్కడ చూసినాం ఏంటంటే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక పౌలు ఆయన రాసిన వ్యక్తులు మతపరమైన వారు మరియు వారి మతంలో కూడా చాలా వాదులు ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యోహాను సువార్త 3:3 వచనంలో మనకు తెలిసిన మాట ఏమంటారు అక్కడ? యోహాను 3:3 చెప్పండి దయచేసి. ఒకడు నూతనంగా జన్మించడం తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అందుకే ఇక్కడ చూసిన మీద యేసుక్రీస్తు యొక్క రక్షణ సందేశాన్ని ఆమె వింటుంది. ఇప్పుడు చూడండి దయచేసి, ఇక్కడ లుదియా యొక్క జీవితంలో చూసిన ఏంటంటే పౌలు లుదియను ఎదుర్కొన్నాడు, అనగా పౌలుకు ఎదురుపడ్డది లుదియా. ఎంత దైవ ప్రణాళికనే, దేవుని ప్రణాళిక. పౌలు అక్కడికి రావడము, పౌలు కంట ఆమె పడడము, ఆమె ఎదుర్కోవడము, ఆ తర్వాత పౌలు బోధనలు వినడము, అనే కదా. అపోస్తుల కార్యం 16:14 వచనం చూస్తున్నాం. ఏం జరిగింది చదవండి దయచేసి. చాలండి. దైవభక్తి కలిగిన స్త్రీ లుదియా, ఆమె వినుచుండెను, పౌలు చెప్పే బోధనలు జాగ్రత్తగా వింటా ఉన్నది ఆమె. కనుక సువార్త సందేశాన్ని గ్రహణ శక్తి కలిగి ఉంటుంది, అవునే కాదా. సువార్త సందేశాన్ని ఆమె గ్రహించింది, దేవుని మాటలు ఆమె గ్రహిస్తుంది. కొద్దిమంది ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటారు కానీ మార్పే రాదు, రక్షణ రాదు. ఎందుకంటే ఆ యొక్క వారికి సువార్త సందేశాన్ని గ్రహణ శక్తి వారికి లేదు, గ్రహించే శక్తి లేదు. వాళ్ళ మైండ్లు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బ్యాటరీ మొబైల్ ఎట్లా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, వాళ్ళు రాగానే ఈ వేడికి, ఈ గాలికి, ఈ వాతావరణానికి మైండ్ స్విచ్ ఆఫ్, డైవర్ట్ అయిపోతుంది. తుడుచుకోవడము దీనికే సరిపోతుంది, ఇట్లా చెమటలు తుడుచుకోవడము, నీళ్ళు తాగడము, మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. మీకు వేడి ఉంది కదా, ఇక్కడ చాలా వేడి ఉంది, ఎందుకంటే ఇది దగ్గర ఉంది, అవునా కదా. ఇంతే ఉంది, నేను లోపల దడుస్తూ ఉన్నాను. కనుక నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆమె పౌలు బోధనలు వింటూ ఉంది, జాగ్రత్తగా శ్రద్ధతో వింటుంది. ఇదేంటి ఈయన చేసే బోధలు ఏంటని చెప్పి వింటూ ఉంది. కనుక సువార్త సందేశాన్ని ఆమె గ్రహణ శక్తి కలిగి ఉంటుంది. కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని కార్యం ఎలా జరిగింది చూడండి. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు మన హృదయాలు తెరిచే వరకు మనము రక్షింపబడలేము, రక్షణ పొందలేము. దేవుడు మన హృదయాన్ని తెరవాలి. ఆ దేవుని వాక్యం మన హృదయాన్ని స్పందించాలి. దేవుని వాక్యం మన హృదయాన్ని స్పందించినప్పుడు, తెప్పరిలో చేసినప్పుడు, అప్పుడే మనం రక్షణలోకి వస్తాం, అవునా కదా. నేనేదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, నేను పాస్టర్ కొడుకుని, నేను పాస్టర్ బిడ్డను, నేను ఆటోమేటిక్గా మా మమ్మీ డాడీ రికమెండేషన్తో నేను పరలోకం వెళ్తాను, అసాధ్యం. పరలోకం మాది కాదు కదా పరలోకం. వ్యక్తిగతంగా నువ్వు దేవుని నమ్మితే, నువ్వు రక్షింపబడితే నువ్వే వెళ్తావు. దానికి రికమెండేషన్లు ఏం అవసరం లేదు, పోప్ రికమెండేషన్ అవసరం లేదు, బిషప్ రికమెండేషన్ అవసరం లేదు. ఇది వ్యక్తిగత సంబంధమైనది. రక్షణ అనేది వ్యక్తిగత సంబంధమైనది. కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం అనగా మనం వింటున్నట్లుగానే వింటున్నాం కానీ ఏం అర్థం కావడం లేదు. బుర్రలకు ఒక్క మాట వెళ్తలేదు. ఎందుకంటే మనము హృదయం తెరవలేదు. దేవుడు మన హృదయాన్ని స్పందించలేదు. అయ్యాము, విన్నాము, కనుక ఏం నేర్చుకోలేకపోతున్నాం, అవునా కాదా. అందుకే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా స్పష్టంగా రాయబడి, ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడ దేవుని కార్యం జరుగుతుందో అక్కడ ఎక్కడ దేవుని మాటలు ప్రకటింపబడతావో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. కనుక మన దేవుని సన్నిధికి వచ్చే ముందు దేవునితో ప్రార్థించాలి. ప్రభువా, నా హృదయం తెరవండి, నాతో మాట్లాడండి ప్రభువా. నా పక్కామెతో కాదు, నాతో మాట్లాడు. కదా కొన్నిసార్లు ఏమంటే, అబ్బా ఈరోజు సార్ బాగా చెప్పారు వాక్యం, ఎందుకో కోపం గురించి బాగా చెప్పారు, ఆమె చాలా కోపపడుతుంది, ఆమె పక్కన పెట్టు, నీ విషయం మాట్లాడు. అదే కదా మన స్వభావం అలాంటిదే. కనుక ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆమె తల ఇట్లా అంటా ఉందంట, అక్కడ నుండి ఇట్లా అలా అంటా. పాస్టర్ గారికి అర్థం కాలేదు. పాస్టర్ గారు వాక్యం అయిన తర్వాత అడిగారంట, ఏందమ్మా నేను వాక్యం చెప్తున్నా తల అలా అంటున్నావు అంటే,
ఏం లేదు పాస్టర్ గారు, మీరు చెప్పే వాక్యం నాకు తగలకుండా ఆమెకు తగలాలని నేను ఆమెకు అడ్డుగా ఉన్నాను అనుకొని అలా తల అలా అంటున్నాను సార్, డైరెక్ట్ ఆమెకే టచ్ కావాలని. ఎంత మూర్ఖం, ఎంత తెలివి తక్కువ పని. అందరికీ వినబడుతుంది వాక్యం ఇక్కడ, అంటే మన సంఘంలో జరగాలి, ఊర్లో జరిగింది కనుక ఇక్కడ అలా కాదు. చూడండి, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. గొప్ప కార్యము, ఎంత అద్భుతము. ఆమెకు ఆశ ఉంది, భక్తి ఉంది, దేవుని పట్ల భయం ఉంది. అంతేకాకుండా ఆమెకు దేవుని వాక్యం వినాలని ఒక తృష్ణ ఉన్నది, ఆశ ఉన్నది. కనుక అలాంటి వారికి దేవుడు సాయం చేస్తాడు. ఇంట్లో కూర్చొని మేము ఆత్మీయంగా చాలా మాకు విశ్వాసం ఉంది, మేము ఇంట్లో కూర్చొని మేము మీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం, మేము ఆయన వాక్యం వింటాం, 10 గంటలకు ఈయన వాక్యం వింటాం, 12 గంటలకు ఆయన వాక్యం వింటాం, అవి కాదు, అలాంటిది కాదు. కనుక నీ క్రియలు, నీ విశ్వాసం నీలో ఉన్నట్లయితే అది క్రియల రూపంగా నువ్వు కనుపరచాలి. కనుక చూడండి దయచేసి ఇక్కడ అప్పుడు ఏమైంది, మోక్షం యొక్క అనుభవాన్ని పొందుకున్నది ఆమె. మోక్షం యొక్క అనుభవం అనగా రక్షణలోకి వచ్చింది. దేవుడు ఎంత కార్యం చేశాడు. 15 వచ్చింది చదువు దయచేసి. ఇక్కడ బ్యాప్టిజం మరి మార్పిడి అనగా ఆమె రక్షణ, ఆ తర్వాత బ్యాప్టిజం జరిగినట్లుగా చూస్తున్నాం. సువార్తకు తక్షణమే ఆమె ప్రతిస్పందించింది. సువార్త వినగానే ఏమేం చేసింది, తక్షణమే ప్రతిస్పందించింది. కార్యం ఎలా జరిగిపోయింది. దేవుని కార్యం ఎలా ఉంటుంది, ఎంతో ఆశతో ఆకలితో ఉంది. ఎప్పుడైతే సువార్త మీకు అందింపబడ్డదో తక్షణమే రెండో ఆలోచన లేకుండా స్పందించింది. అనగా అది నిజమైన రక్షణ. చేతులు ఎత్తడం కాదు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. వాళ్ళ మీటింగ్లలో చేతులు ఎత్తడము, ఇక్కడికి వెళ్ళి పాస్టర్ గారు వాక్యం చెప్తే వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళని సంతోష పెట్టాలని కాదు. దేవుడు ఒకేసారి మనం రక్షించుకుంటాడు. 10 సార్లు కాదు, 10 సార్లు కాదు. కనుక సువార్త తక్షణమే ఆమె ప్రతిస్పందించింది. కనుక ప్రతికాత్మకమైన విశ్వాసం యొక్క చర్య అక్కడ కనబడ్డది. కనుక రిజల్ట్ వచ్చేసింది, ఆమె రక్షణ పొందింది. అందుకే అంటుంది, ఏమంటుందంటే పౌలు యొక్క బోధన మరియు బోధకులు ఆమె హృదయాన్ని ఏం చేసింది, తెరిచాడు. దేవుడు ఆమె హృదయం తెరిచినప్పుడు పౌలు యొక్క దేవుని మాటలు ఆమెను రక్షించబడినట్లు చూస్తున్నాం. కనుక దేవుని మాటల చేత ఆమె రక్షణ పొంది ఆమె హృదయంలో ప్రభు పని చేయకుండా, దేవుడు వాక్యాన్ని వినకుండా ఆమె సిద్ధం అంటే దేవుని వాక్యం వినాలని సిద్ధపరచుకున్నది. కనుక అందుకే యేసు ఈ విధంగా అంటున్నాడు. చూడండి యేసు యోహాను సువార్త 5:24 చదవండి. యోహాను సువార్త 5:24లో నా మాట విని ఉంచువాడు రాక చాలండి, మరణంలోని జీవంలోకి దాటి ఉన్నారు, వారు రక్షింపబడ్డారు. కనుక దేవునిలో వారు దేవుని ఎరిగాను కనుక దేవుడు హృదయాన్ని తెరిచాడు. కనుక దేవుడు తన మాటలతో మాట్లాడి వారు రక్షింపబడినట్లు మనం చూస్తున్నాం. కనుక ఎంత గొప్ప కార్యం జరిగింది చూడండి. ఆమె రక్షింపబడిన తర్వాత సాక్ష్యం ఇస్తూ ఉంది, రక్షణ యొక్క సాక్ష్యం. ఏమంటుంది ఆమె? 14 వచ్చింది ఒకసారి. లక్ష్యముంచెను. ఎంతో శ్రద్ధగా లక్ష్యం పెట్టి దేవుని వాక్యం విన్నది. దేవుడు తట్టాడు, దేవుడు ఆమెను స్పందించాడు, దర్శించాడు, ఆమె రక్షణ పొందింది. కనుక ఇది దైవ కార్యము, దేవుడు చేయాల్సిన కార్యం, మనుషులతో అయ్యేది కాదు. మనని రక్షించుకోలేము, దేవుడే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి, మన హృదయాలు తెరవాలి, మన జీవితాలతో మాట్లాడాలి. అప్పుడే మనలో మార్పు వస్తుంది. అంతేగాని మనం ఎంత ప్రయాసపడ్డ వ్యర్థమే. కనుక ఆమె బ్యాప్టిజం తీసుకున్నది. బ్యాప్టిజం చూడండి, బ్యాప్టిజంలో ప్రభుని వెంటనే అనుసరించింది. ఆమె నీటి బ్యాప్టిజం తీసుకున్నది. రక్షింపడిన తర్వాత తీసుకోవాల్సింది నీటి బ్యాప్టిజము. కనుక ఆమె బ్యాప్టిజం తీసుకున్నది. కనుక ఆమె అక్కడ ఏమంటుంది, వాళ్ళతో ఏమంటుంది, ఆమె బ్యాప్టిజం తీసుకోవడానికి క్రీస్తుకు విధేయత కనుపరుస్తుంది. నిజమైన మార్పిడి జరుగుతుంది ఎప్పుడంటే, మనం ఇక్కడ గమనించినట్లయితే ఆమె సందేహానికి కారణం ఉంది. కనుక యేసు యొక్క చివరి ఆజ్ఞ శిష్యులకు ఇలా అన్నాడు. ఏమన్నాడు ఆయన? మత్తయి రాసిన సువార్త 20:19-20 వచనంలో చెప్పండి, మీరు వెళ్ళి చెప్పండి.
28 అధ్యాయము మత్తయి 28, 19, 20. వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు చాలండి. కనుక ఆమె నిజంగా దేవుని నమ్మింది కనుక ఇప్పుడు ఆమె బ్యాప్టిజం తీసుకున్నది. కనుక రక్షింపబడిన ప్రతి ఒక్కరు బ్యాప్టిజం తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా ప్రభువులు ఎదిగిన తర్వాత బ్యాప్టిజం తీసుకోవాలి. బ్యాప్టిజం మనం రక్షించలేదనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. రెండోది, ఆమె సాక్ష్యం వింటున్నాం. లుదియా క్రీస్తు ఒక కొత్త వ్యక్తిగా కలుసుకునే ఆమె ప్రార్థనలో కొనసాగుతుంది. కనుక ఇక్కడ ఆమె ఏమంటుందంటే ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఎలా ఆమె రక్షింపబడ్డది, ఎలా దేవునిలోకి వచ్చిందో, ఎంత అద్భుతం. ఆమె ఇంటిపైన సర్వశక్తుడైనటువంటి దేవుని మరి ఆయన యొక్క కనుదృష్టి ఉంది కనుక శక్తివంతమైన ప్రభావం వారందరూ కూడా మరి అక్కడ చూస్తున్నాం. కుటుంబానికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు, దేవుని నమ్మారు. ఆ యొక్క ఫిలిప్ జైలర్ కూడా రక్షింపడిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాడు. ఫిలిప్ జైలర్ కూడా రక్షింపబడ్డాడు. లిడియా కూడా రక్షింపబడ్డది. ఆ అధ్యాయంలో చూడవచ్చు. దయ్యం పట్టిన ఒక చిన్నది దయ్యం విడిచిపోయింది. ఎన్ని అద్భుతాలు జరిగాయి 16వ అధ్యాయంలో. కనుక అంతేకాకుండా ఆమె చేసిన ఇంకొక మంచి కార్యం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చింది. అదే కదా, ప్రభు లిడియా హృదయం తెరిచాడు కనుక ఆమె తన ఇంటిని మిషనరీలకు తెరిచింది, సేవకుల కొరకు, ఆయన బోధించినటువంటి బోధకుల కొరకు ఆమె ఇంటిని ద్వారం తెరిచిపెట్టింది. అందుకే ఏమంటుంటే నేను ప్రభుని నమ్మినట్లయితే ఆమె ఏమని చూడండి ఆ మాటలు ఆ మాట ఆమెయు పొందినప్పుడు ఆమె ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడి చేసెను. ఒకవేళ మీరు నేను రక్షింపడ్డా, నేను దేవుని ఎంత విశ్వాసం ఇచ్చిన దానిని అంటే మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, నేను ఆమెను వేడుకున్నది కనుక వాళ్ళు వెళ్ళారు. అర్థమైంది, ఆమె నిజంగానే రక్షింపబడ్డట్లుగా ఒక ఆనవాళ్ళు గుర్తుగా చూస్తున్నాం. అక్కడ వెళ్ళింది సువార్త కోసము. మరి ఆమె తన ఇంటిని తెరిచింది, ద్వారం తెరిచింది. మరి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. అదేవిధంగా 16వ అధ్యాయం 40 వచ్చిన చదవండి దయచేసి. అదే అధ్యాయం 16:40. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లుద్యా ఇంటికి వెళ్ళిరి. చూసి చూడండి, మళ్ళీ వాళ్ళు కొట్టబడ్డారు, హింసింపబడ్డారు. ఫిలిప్ ఆ యొక్క జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత లుదియా ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే ఆమె గది వారి కొరకు తెరిచిపెట్టింది కనుక ఆమె దాతృత్వం మరియు దయ కలిగిన స్త్రీగా చూస్తున్న మహిళ. దాతృత్వం, అవునా, మరి దయ, వారి పట్ల దయ చూపింది, వారిని ఇంట చేర్చుకున్నది, వారికి ఆశ్రయాన్ని కల్పించింది. ఆమె ఇంటిని అపరిచితుల కొరకు తెరవడం అనేది చూస్తున్నాం. పౌలు శీలలకు ఆమె ఏం చేసింది, ఇంటిని తెరిచిపెట్టింది. కనుక దేవుడు ఒకరి మేలుంచుకునే దేవుడు కాదు. చూడండి దయచేసి ఒక వాక్యం అందరు తీయాలి. బైబిల్ హెబ్రీలు 6:20 వచ్చింది చదవండి దయచేసి. 6:10 చదవండి. హెబ్రీలు 6:10 చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఒకరు మేలుంచుకునే దేవుడు కాదు. మీరు దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ఏదైనా కార్యం చేసినట్లయితే దేవుడు దానికి ఎన్నో రేట్లుగా మీకు ఇచ్చేస్తాడు. దేవుడు మీ యొక్క ఆశీర్వాదాలు పట్టుకొని ఉంచుకునే దేవుడు కాదు. కనుక దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనము తొందరగా పొందుకోకపోవచ్చు, తర్వాత అయినా పొందుకుంటాం. మనము నీరు పోసినట్లయితే మనకు నీరు పోయబడుతుంది. మనం ఒకరు పెట్టినట్లయితే మనం పెట్టబడతాం. అందుకే చూస్తున్నాం ఏంటంటే ఆమె ఇంటిని అపరిచితులకు తెరవబడ్డట్లుగా చూస్తున్నాం. అక్కడి నుండి మనం చూస్తున్నాం ఏంటంటే ఆమె ఏం చేసిందంటే అక్కడ ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 40 వచనం చూస్తున్నాం. పౌలు యొక్క పరిచర్యకు నిరంతరం మద్దతుగా నిలిచింది. ఆమె ధననిధిలో నుండి, ఆమె వ్యాపారంలో నుండి, ఆమె సంపాదన నుండి పౌలుకు మరి ఎంతో సాయం చేసింది. కనుక చూడండి ఎలా జరిగింది కార్యం. ఇతరులకు కూడా ఆమె సేవ చేయడం ద్వారా దేవునికి సేవ చేయడం అనే విషయాన్ని తెలుసుకుంది.
ఆమె జీవితంలో చూస్తున్నాం. ముగించే ముందు కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన జీవితంలో నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. అదేంటంటే దేవుని వాక్యాన్ని మనము ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతాడో మనకు తెలియదు. దేవుడు ఎప్పుడు మన హృదయాన్ని స్పందిస్తాడో తెలియదు. కనుక మనం వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి హృదయాన్ని పెంపొందించుకోవడం, ప్రార్థించుకొని మన సంఘానికి రావాలి. మన జీవితాల్లో దేవుని పనిని అనుమతించాలి. దేవుడి కార్యం జరగాలి. మన హృదయాన్ని దేవుని కొరకు అప్పగించుకోవాలి. మన యొక్క ఆతిథ్యంలో మనం ఆతిథ్యాన్ని అభ్యసించాలి. ఎందుకంటే ప్రేమ మరియు దాతృత్వంలో ఇతరులను స్వాగతించాలి. 13వ అధ్యాయము, హెబ్రీయులు 13వ అధ్యాయము. తెలియకనే ఏం చేశారు వాళ్ళు? ఎవరికి ఇచ్చారు? దేవదూతలకు ఇచ్చారు. అబ్రహాం ఏం జరిగింది? ఆదికాండం 18వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాం ఏం చేసి కూర్చున్నాడు? గవని యొద్ద కూర్చున్నాడు. మెమరే గవని యొద్ద కూర్చున్నాడు. అక్కడ 3 వ్యక్తులు వస్తున్నారు. ఆయనకు తెలియదు వాళ్ళు దేవదూతలని తెలియదు. ఆయన చూశాడు, అబ్బో వీళ్ళు 3 వచ్చారని. ఇంటికి తీసుకెళ్ళాడు. అయ్యా ఇంట్లో కూర్చోమన్నాడు. ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఇప్పుడే జస్ట్ మీరు ఉండండి. వెళ్ళి దూడని తీసుకొచ్చాడు. కట్ చేసి మంచి వంట చేశాడు. వాళ్ళు తిన్న తర్వాత అడిగారు, నీకేం కావాలి, ఏం లోపం ఉంది అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆశ్రయించాడు. ఇదిగో వచ్చే ఏటా సారా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆమె నవ్వింది. అది ఏమైనప్పటికీ చివరికి దేవుడు వచ్చే ఏటా ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. చూసారా? ఒక్కరి మేలు వ్యర్థం పోలేదు. ఆయన పెట్టింది భోజనమే కావచ్చు, ఆయన దీవించారు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇక్కడ ఏదో చూస్తున్నాం ఏంటంటే, మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఆమె మరి ఎంతో చక్కగా మన జీవితాల్లో కూడా దేవుని పనిని అనుమతించాలి. మనము ఆతిథ్యం ఇవ్వడంలో అభ్యసించాలి. ఏంటంటే ప్రేమ మరియు దాతృత్వంతో ఇతరులను స్వాగతించడం కానీ, దయతో కూడినటువంటి చర్యల ద్వారా దేవుని సేవించడంలో మనం ముందుండాలి. కనుక లీడియా ఒక బిజీ లైఫ్ కలిగిన ఒక వ్యాపారవేత్త, ఒక మహిళ. కానీ ఆమె దేవుని కోసం సమయాన్ని వేచించింది. ఈ రోజుల్లో మనం ఎంత బిజీగా ఉన్నామంటే, అవునే కదా, చాలా బిజీగా ఉన్నాం. ఆ బిజీ ఏంటంటే మొబైల్, టీవీలు, సీరియల్ నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఆఫ్ కూడా చేయలేకపోతారు. మధ్య టీవీలు తగ్గాయి, ఇళ్ళల్లో టీవీలు తగ్గాయి. విజిటింగ్ వెళ్ళినప్పుడు టీవీలు తగ్గాయి. ఈ టీవీలు నడుస్తలేవు ఎక్కువ. క్రికెట్ అవి మ్యాచ్లు తప్ప ఎక్కువ ఎవరు చూస్తలేరు. ఎందుకంటే మొబైల్ వచ్చింది. పర్సనల్గా చూసుకోవచ్చు. అది నడుస్తూ ఉంటుంది, వంట జరుగుతూ ఉంటుంది. టీవీ అయితే ఇంట్లో హాల్లో కూర్చోవాలా. ఇదైతే ఎటు పోతే అటు, కిచెన్లోకి వెళ్తే కిచెన్లోకి, హాల్లోకి వెళ్తే హాల్లోకి చూస్తూ ఉంటారు. ఇయర్ ఫోన్ పెట్టుకొని వంటలు జరుగుతాయి, అన్ని పనులు అవుతాయి. 2 in 1. కనుక ఇక్కడ లీడియా ఒక బిజీ వ్యాపార మహిళ అయినప్పటికీ కూడా, కానీ ఆమె దేవుని కోసం ఏం చేసి సమయాన్ని వేచించింది, దేవుని కోసం సమయాన్ని కేటాయించింది. కనుక మీరు చేయగలరు అలా? బుధవారం బైబిల్ స్టడీకి రావాలంటే ఎంతో బాధ, అదే కదా. ఓకే, సేవకులు మారారు, వేరే వాళ్ళు వస్తున్నారు. మరి ఇది సంఖ్య పెరగలేదే, నంబర్ ఇంక్రీజ్ కావడం లేదు కదా, అంతేగా ఉంది. కనుక అది కాదు, ఆసక్తి అనేది కోల్పోయారు. నులివెచ్చని సంఘంగా మారుతూ ఉంది మన సంఘం. ఆత్మీయంగా దిగజారిన సంఘంగా మనం మారుతూ ఉన్నాం. మనకు తెలియడం లేదు. కనుక మనం దేవుని యొక్క శక్తిని, దైవ దర్శనాన్ని కోల్పోతున్నాం. లీడియా నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముగింపులో, కనుక ఆమె మొదటి యూరోపియన్ లేడీ, అనగా ఆమె యూరోప్ ఖండానికి సువార్త తీసుకెళ్ళిన మొట్టమొదటి స్త్రీ. ఆమె ద్వారా సువార్త యూరోప్ ఖండానికి వెళ్ళింది. ఇప్పుడు యూరోప్ దేశాలు చాలా, ఐరోపా దేశాలు అన్నీ కూడా క్రైస్తవ దేశాలే. మరి అదే సమయంలో మన భారతదేశానికి తోమా సువార్త తీసుకొచ్చాడు. మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు? యూరోప్ కానీ ఐరోపా అది ఎక్కడ ఉంది? అది ఖండం, అందులో కొన్ని దేశాలు ఉన్నవి. ఎంతమంది క్రైస్తవులు, దేశాలు క్రైస్తవులుగా మారారు. మిషనరీస్ కానీ అక్కడ ఉన్నారు. అక్కడ నుండి మిషనరీ పంపబడ్డారు. స్కాట్లాండ్ నుండి వచ్చారు, ఇంగ్లాండ్ నుండి వచ్చారు, ఆ తర్వాత ఐర్లాండ్ నుండి మిషనరీస్ వచ్చారు. మనం ఎక్కడున్నాం? మనకు మొదటి శతాబ్దంలో మన దేశానికి సువార్త వచ్చింది. మన క్రైస్తవ శాతం ఎంత ఉంది? మన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఒకసారి గమనించండి. కనుక మొట్టమొదటి స్త్రీ
యూరోప్ ఖండం నుండి రక్షింపబడ్డది. ఈ యొక్క టర్కీ అనే దేశం చాలా విచిత్రంగా, టర్కీ ఎట్లుంటుందంటే ఏషియా యూరోప్ ఖండంలో మధ్యలో ఉంది ఆ దేశం. బార్డర్ ఎలా ఉంటుందంటే అలా నడిస్తే ఇప్పుడు ఇంత ఉంటుంది ఒక బార్డర్, అటు నడిస్తే యూరోప్ ఖండంలో అడుగుపెట్టినట్లు, ఇటు నడిస్తే ఆసియా ఖండంలో అడుగుపెట్టినట్లు. ఎందుకు పాస్టర్ గారు వెళ్ళారు, చెప్పారు అది. కనుక అది 2 ఖండాల మధ్య ఉన్నటువంటి దేశము, అదే టర్కీ దేశం. అయితే మరి ఆమె మొట్టమొదటి స్త్రీగా సువార్త యూరోప్ ఖండానికి తీసుకెళ్ళింది. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. విశ్వాసం మరియు ఆతిథ్యం యొక్క నమూనా, ఒక మాదిరి ఎవరు? లిడియా. విశ్వాసము మరియు ఆతిథ్యంలో ఒక ఎగ్జాంపుల్, మాదిరిగా ఉంటుంది. అందుకే లిడియా యొక్క విశ్వాసం మరియు ఆతిథ్యం మనం అనుసరించాలి. ఆమె నుండి మనం నేర్చుకోవాలి. క్రీస్తు కొరకు మన సమాజాలను ప్రభావితం చేయాలి. ఆమె ఒక్క స్త్రీ ఎంత ప్రభావితం చేసింది. ఈరోజు యూరోప్ ఖండానికి వెళ్ళినట్లయితే లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. కనుక సువార్త మొట్టమొదటి యూరోప్ ఖండానికి చెందినటువంటి స్త్రీగా ఆమె చరిత్రకెక్కింది. చూసారా? కనుక మరి లిడియా వలె మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఒక అన్యురాలు, కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ, దేవునితో సమయం గడపడానికి ఇష్టపడిన స్త్రీ, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన స్త్రీ. అందుకే దేవుడు ఆమెను ఆశ్రయించాడు, దీవించాడు. మనలో తపన, ఆశ ఉండాలి. నేర్చుకోవాలని ఆశతో రావాలి. ఇక్కడ ఎవరు బోధిస్తున్న రెండో విషయం. ఈరోజు నేను బోధించవచ్చు, రేపు ఇంకొకరు బోధించవచ్చు. అది కాదు, బోధకులను మార్చడం కాదు. మనము నేర్చుకున్నాం, మనలో ఆశ, తపన ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలి. ఎందుకు మనతో దేవుడు మాట్లాడలేకపోతున్నాడు? కారణం ఏంటంటే మనం ఇంటి నుండి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రాము. మనం వెళ్ళాం, సరదాగా వెళ్తున్నాం అంతే. ప్రభువా, నా ప్రయాసము కానీ నా సమయం వ్యర్థం కాకుండా నేను ప్రభువా మరి ప్రభుదినమందు మీ ఆలయానికి వెళ్తున్నాను, మీ దైవజనుల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను స్పందించు, నా హృదయాన్ని తాకు అని చెప్పి మనం దేవునితో ప్రార్థించాం. అందుకే మనం ఎలా వింటున్నాం, అలా విడిచిపెడుతున్నాం. ఇంతవరకు అడుగు బయట పెడితే అయిపోయి మొత్తం మర్చిపోతాం. రేపు ఎలక్షన్ గురించి మాట్లాడతాం. వెళ్ళగానే స్టార్ట్ ఎలక్షన్స్. నువ్వు ఎవరికి ఓటేసావు, వాళ్ళు ఎట్లా, నీకు ఎక్కడ వచ్చింది, సెంటర్ ఏంది, నీకు ఓటు వచ్చిందా లేదా, నీకు ఇక్కడ ఉంది, ఊర్లో ఉందా, 2 ఉన్నాయా 3 ఉన్నాయా, ఇవే మాటలు. మనం వెళ్ళగానే రేపు అదే కదా ఎలక్షన్. కనుక ఏదేమైనప్పటికీ పర్లేదు. కానీ ఇక్కడ నేను చెప్పేది లిడియా జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. చూడండి, ఒక అన్యురాలు ఎలా దేవునిలోకి వచ్చింది, దేవుడు ఎలా ఆమె హృదయాన్ని తెరిచాడు. ఎందుకంటే ఆమె ఆసక్తి కలిగి ఉన్నది కనుక మనం కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవునిలో ఎదగాలి, రక్షణలో కొనసాగాలి, మన ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం. మనలో పరిపక్వత రావాలి, మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. కొన్ని విషయాలకు మనం దూరంగా ఉండాలి. సంబంధం లేని విషయాలు పట్టించుకోకూడదు, సంబంధం లేని విషయాలు తలదూర్చకూడదు. మనం ఎందుకంటే లేనిపోని సమస్యలు తెచ్చుకుంటాం. మన సంబంధమే లేదు, వదిలేయి. సంబంధం లేని విషయాలు ఆ తట్టే వెళ్ళొద్దు, చూడొద్దు. కనుక అలాంటప్పుడే మనము దేవునికి దగ్గరగా నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో అప్పుడు నువ్వు లోకానికి దూరంగా ఉంటావు. ఎప్పుడైతే లోకానికి నువ్వు దగ్గరగా ఉంటావో అప్పుడు దేవునికి దూరంగా ఉంటావు. నువ్వు పరీక్షించుకో, నువ్వు ఎవరికి దగ్గరగా ఉన్నావు, దేవునికా లోకంకా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లిడియా యొక్క జీవితం ఎంత అద్భుతమైన